జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్. ప్రత్యక్ష ప్రసారం ప్యారిస్ పారా ఒలింపిక్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరస్పర చర్య. బీజేపీ నాయకురాలు సుశ్రీ బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తోంది. బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్. రాష్ట్ర సాధన సందర్భంగా ఆనాటి మా అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10 ఏళ్ల పాటు శాంతి భద్రతలను సరైనటువంటి రీతిలో కాపాడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ వచ్చిన 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేటువంటి పనికి పూనుకున్నది. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే వ్యవస్థ అనేటువంటి స్థాయికి ఇవాళ తెలంగాణని దిగదార్చడం అనేటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెడ్ కార్పెట్ వేసి ఇవాళ నిందితులను అందరినీ కూడా యథేచ్ఛగా ఎమ్మెల్యేల మీద ఇండ్ల మీద దాడికి పురికొల్పుతా ఉన్నారు. కానీ శాంతియుతంగా మా సమస్యల కోసం మేము నినదిస్తాం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వాళ్ళ పట్ల శాంతియుతంగా మేము ప్రవర్తిస్తామన్నటువంటి మా నాయకులందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు. నిన్న కేశంపేటలోనైనా ఈరోజు కోకాపేటలో కూడా హరీష్ రావు గారిని నిర్బంధించడం, ఎవరిని కలవకుండా చేయడం, హరీష్ రావు గారి దగ్గరికి ఎవరిని పోకుండా చేయడం. హరీష్ రావు గారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వారేమైనా విధ్వంసకారుడా? ఎక్కడైనా ఏమైనా విధ్వంసం చేసిండా? మా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని నినదిస్తున్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారి ఆదేశాలతో శాంతియుతంగా తెలంగాణ ఉద్యమమే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతియుత ఉద్యమానికి శ్రీకారం చుట్టడంలో టీఆర్ఎస్ పాత్ర ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకుల్ని ఎక్కడైనా ఈ అక్రమ విధానాల్ని మీరు తప్పుపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇవాళ అరెస్టు చేయాలి. గాంధీ లాంటి వాళ్ళు యథేచ్ఛగా గుండాల్లాగా వచ్చి ఇలా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వమే మౌనంగా ఉండడం అనేటువంటిది దేనికి సంకేతమో ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుల అరెస్టులన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారిని మీరు నిర్బంధించినా, హరీష్ రావు గారిని మీరు ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మీ లెక్కలు రాసుకుంటున్నారు. సరైనటువంటి సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫిరాయించినటువంటి వాళ్ళు మేము 10 మందిని చేర్చుకున్నామని దర్జాగా చెప్పిన నాయకులందరూ కూడా ఇవాళ పిల్లుల్లాగా మేము ఫిరాయించలేదు, మేము ఫలానా ఆ పార్టీలనే ఉన్నామని నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది ఇది దేనికి సంకేతం? అట్లాగే కండువాలను కూడా ఇవాళ అపహాస్యం చేసేటువంటి పద్ధతి వచ్చింది. పోయి రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పుకున్న గాంధీ ఇవాళ ఏదో మేము దేవుడి కండువాను కప్పుకున్నామని చెప్పి ఇలా అబద్ధాలు వలికేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మొత్తంగా ప్రతిపక్షాలని అణిచి ప్రజల ఆకాంక్షల్ని పక్కకు పెట్టి 6 గ్యారంటీలు, రుణమాఫీలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇలా ప్రతిపక్షాల మీద మీరు దాడులకు పురికొల్పుతున్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ అయిన నాయకులందరినీ కూడా మేము శాంతియుతంగా చేయదలుచుకున్నాం. మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా పార్టీ ఆదేశాల మేరకు నిరసనలు మాత్రమే శాంతియుతంగా చెప్పేటువంటి వాళ్ళ పట్ల ఇవాళ దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. పద్ధతులు మార్చుకొని ప్రజల పట్ల మీరు
ఇలా దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టండి. ప్యారిస్ పారా ఒలింపిక్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరస్పర చర్య. ఇటీవల ముగిసిన ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 29 పథకాలు కొల్లగొట్టారు. ఈ సందర్భంగా పారా ఒలింపియన్లను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన నివాసంలోని వారిని కలిశారు. ఈ భేటీ తాలూకు వీడియోను క్రీడా మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. పతాక విజేతలను కలిసి ప్రధాని అభినందించడం వీడియోలో చూడవచ్చు. ఈ ప్రత్యేక కార్యక్రమంలోని క్రీడా శాఖ మంత్రి మున్సుఖ్ మాండవియా, పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా హెడ్ దేవేంద్ర జజారియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టార్ జావెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ ప్యారిస్ గేమ్స్ లోని F41 కేటగిరీలో బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే. అతనితో కలిసినప్పుడు ప్రధాని మోదీ నేల మీద కూర్చొని మరీ తలపై టోపీ పెట్టించుకున్నారు. ఈ ఆసక్తికర సందర్భానికి సంబంధించిన వీడియోను ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాను తెచ్చిన టోపీని ప్రధాని తలపై పెట్టాలన్న తన అభిలాషను నవదీప్ మోదీ వద్ద వ్యక్తపరిచారు. ఇక హైట్ తక్కువగా ఉండే నవదీప్ కోరికను తీర్చడానికి ప్రధాని నేల మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా సంభాషించుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మరింత పొడుగయ్యారు అంటూ నవదీప్ తో సరదాగా ప్రధాని చెప్పడం వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోని వైరల్ అవుతోంది. ఇక ప్యారిస్ క్రీడలకు ఈసారి ఏకంగా 84 మంది అథ్లెట్లను భారత్ పంపించింది. అథ్లెట్లు అద్భుతంగా రాణించి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పథకాలతో సహా 29 పథకాలను గెలుచుకోవడం జరిగింది. దీంతో 3 ఏళ్ల క్రితం టోక్యో గేమ్స్ లో సాధించిన అత్యంత పథకాలు 19 పథకాల రికార్డును భారత్ బృందం అధిగమించింది. तो सर मेरा एक्सपीरियंस ये है कि थोड़ा सा प्रेशर था, तो हमारे देवेंद्र भाई साहब झांझड़िया जी भाई साहब ने मेरे से एक बात बोली थी कि अपने को अपना बेस्ट देना है. बोला था कि जो आप प्रैक्टिस में करते हो वही आपको करना है. और सर मेरे कोच हैं, उनका भी, मेरे मनोहर अंजार जी, उनका बहुत आशीर्वाद दिया, क्योंकि हम लोगों को संभालना मुश्किल ही नहीं नामुमकिन है. क्योंकि सर हम हर कहीं टकरा जाते हैं और कोई हमसे आके टकरा जाता है, तो मैं उनसे पूछता हूँ कि आप ब्लाइंड हो कि मैं ब्लाइंड हूँ. सर बहुत बार ऐसा होता है, तो बस सर के हाथ पकड़ के चलते, हाथ पकड़ के आते हैं, वो थोड़ा बहुत जो दिखता है उसमें अपना काम कर लेते हैं सर. और सर आपका बहुत आशीर्वाद रहा. अच्छा कपिल, उस दिन तुमने मुझे बताया कि स्टेडियम में से कपिल 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 इतनी आवाज आ रही थी. जी सर. तो मैं मेरे कोच की सूचनाएं सुन नहीं पा रहा था. वो मैं एक्चुअली एक्सपीरियंस करना चाहता हूँ. कैसे, आपके कोच कहाँ है सर? हाँ जरा बताइए क्या मुश्किल होता है. सबसे अहम बात है ब्लाइंड जूडो में कि जो इंस्ट्रक्शन हम लोग बाहर से देते हैं, जो इनको सिखाया जाता है, उसमें हम लोग एक कोडिंग करते हैं कि जब हम जाएंगे तो ये बोलेंगे तो तुम्हें ये करना है, क्योंकि वहाँ दिखता तो है नहीं कुछ. तो उस दिन हमारे 2 मैट एरिया थे. एक मैट पे हमारी बाउट चल रही थी फाइट, और दूसरे पे जो है वो फ्रांस की फाइट चल रही थी. और फ्रांस की फाइट में इतना शोर हो रहा था, करीब 15 से 18 हज़ार दर्शक वहाँ थे. तो जिसकी वजह से जब ये सेमीफाइनल खेलने गए तो जो मैं बोल रहा था वो ये नहीं समझ पा रहे थे. और डेफिनेटली क्योंकि सेमीफाइनल का एक प्रेशर था, और जो खिलाड़ी था ईरान का, उससे पहले ये फाइनल में एशियाई खेलों में हारे थे, तो यकीनन उसका भी प्रेशर होगा. तो इस वजह से ये उस दिन हमें भारत के लिए गोल्ड मेडल नहीं ला पाए. तो सामने का जो कोच होगा वो भी अपने प्लेयर को इसी प्रकार से सूचना करता होगा. जी वो भी. अब ये डिपेंड करता है कोच टू कोच कि वो, जैसे हमारा इनका टाइप, जो भी हमारे कोचेज और जो खिलाड़ी उनके साथ ये है कि हम लोग ये देखते हैं कि कौन किस तरीके से सिखाता है, तो हम डिफरेंट उसकी जो है सोच में मतलब कोच को भी औरों से अपने आप को अलग सीक्रेट रखना पड़ता है. बिल्कुल. अच्छा. क्योंकि वही चीज़ हम कहेंगे वो कहेगा तो फिर नहीं समझ पाएगा. अच्छा, आपको अगर इसको कहना है कपिल को जी कि कपिल बाएं ओर से ठोको, तो क्या बोलेंगे आप? हमारा कहना ये होता है सर. ऐसा ही होता है ना सर. हम बोलते कि हम मार दे, तो मैं सर अटैक तो करता हूँ, कभी खाली चला जाता तो वापस खड़ा हो लेकिन जाता. टेक्निक का नाम बताते हैं. जो पोजीशन आगे पीछे पाँव की दिखती है, तो वो टेक्निक का नाम जो इनको सिखाया होता है वो बताते हैं. तो फिर ये वो अप्लाई करते हैं, क्योंकि कहाँ पर ऑफ बैलेंसिंग हो रही है, आगे हो रही है, पीछे हो रही है, तो वो टेक्निक बताते हैं. तो आप सामने वाले की पोजीशन भी बताते होंगे. जी बिल्कुल. उसके जो मूवमेंट होते हैं, जैसे उसने आगे किया, वेट उसका आगे जा रहा है, तो हम आगे वाली टेक्निक उसको मार सकते हैं. ऐसे ही अगर उसने पीछे वेट किया या पीछे मूव कर रहा है, तो पीछे वाली टेक्निक
बताते हैं और जिससे कि हम उसके पॉइंट लेते हैं। आप जब वहाँ बैठे होते हैं तो आपके भी हाथ पैर हिलते होंगे बहुत ज़्यादा। अब बस नहीं चलता कि हम लोग भी मैट पे चले जाएं तो कोच। सर ऐसा हो रहा था कि सेमीफाइनल में जो रेफरी थे जो मेरे हाथ पकड़ के ले जा रहे थे उनके हाथ खुद धूज रहे थे क्योंकि बड़े मैच में उनको भी डिसीजन गलत दे दिया, जैसे तो थर्ड एम्पायर रहता है पूरा, उसके बाद ही बताया जाता है, पर मेरा डिसीजन बहुत जल्दी दे दिया था रोल करके। वो मेरी भी गलती रही कुछ, सेमीफाइनल में मैं दब गया, पर नेक्स्ट टाइम मैं सर आपसे वादा करता हूँ आप बहुत अच्छा कर रहे हो, बहुत अच्छा कर रहे हो, बहुत बधाई हो। थैंक यू सर, थैंक यू सो मच। जय हिंद सर, मैं एक सोल्जर हूँ और मेरी वाइफ है सिमरन शर्मा और एक मेरे पास प्रीति है। मैं एथलेटिक का एक कोच हूँ, पैरा एथलेटिक का। तो मेरे दो एथलीट है, दोनों 100 और 200 मीटर करते हैं और फर्स्ट टाइम जो एथलेटिक में ट्रैक में मेडल आया है सर, मेरे ही एथलीट लेकर आए हैं अभी, और 3 मेडल आए हैं। हमारा काफ़ी वहाँ पे सीखने को मिला सर, जैसे कि वहाँ पे हमारा 100 मीटर में एक इवेंट में मतलब 2 मेडल आ गए, तो 2 मेडल एक ही रूम में 2 एथलीट हैं 100 मीटर के, दोनों के दोनों पहली बार खेलने जा रहे हैं, देश के लिए पहली बार मेडल जीतने के लिए जा रहे हैं ट्रैक में। तो जब 2 मेडल एक रूम में रखे हों और दूसरे खिलाड़ी का भी इवेंट भी नहीं हुआ हो, तो उस प्रेशर को मैं एज ए कोच, एज ए हस्बैंड, मैं कैसा फील कर रहा हूँ, मैं उसको समझ रहा हूँ। दूसरा एथलीट जो है उसका गेम भी नहीं हुआ और उसमें 2 मेडल रखे हैं, हाई प्रेशर है वो कि भाई मेरा तो मेडल भी नहीं आया, उसके 2 मेडल आ चुके हैं। तो उसको उससे बाहर निकालने के लिए बार बार उसको मुझे एंगेज करना पड़ रहा था, बहुत बिजी रखना पड़ रहा था पूरे दिन। तो वहाँ से बहुत कुछ सीखने को मिला। हम 100 मीटर में हार गए सर। अच्छा, वहाँ तो तुमने दिन निकाल दिए, अब घर में क्या होगा तेरा? सिमरन सर ये जितना अच्छा बन के दिखा रहा है इतना है नहीं। मैं जब हम यहाँ पे आए थे तो यहाँ से जाने से पहले बात हुई थी, एक्चुअली हम दोनों में ये बात होती थी कि ट्रैक को पहला मेडल कौन देगा। సమీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీకి సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవిచందర్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో ఏఎస్పీ పేర్కొన్నారు. దీంతో 132, 351 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మా జిల్లా పార్టీ అధ్యక్షులు శంబీర్పూర్ రాజు గారు నిన్న పిలుపివ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇవాళ సమావేశం ఉంటుంది. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ, ముఖ్య నాయకులు అందరూ కూడా రాండని ఇవాళ పిలుపివ్వడం జరిగింది. ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, సర్పంచ్లని, ఎంపీటీసీలని, కార్పొరేటర్లని, మున్సిపల్ చైర్మన్లని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, ఉప సర్పంచ్లని, వార్డు మెంబర్లని, కేసీఆర్ గారి ప్రతి అభిమానిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేమిద్దరం వెళ్తాము. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా, గొడవ అవసరం లేదు, తను కూడా స్వాగతించిండు. నేను మీడియాలో చూసిన, కలిసి వస్తాము, తీసుకొని వచ్చుకుంటాం అని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను చంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళని. వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా?
నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి, ఇలా ఏదైనా చేసి అని చెప్తే ఇలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను ఒక్కటే అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టరు. మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని 30-40 మంది గుండాలని సైబరాబాద్ పోలీసు ఆపలేకపోయిందా? మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకటే నేను షేర్లింగంపల్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు, ఆయన భాష ఏంది, ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది. ఏం భాష అండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను చేసిన తప్పేంది? ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చేసిన తప్పేంది? గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకు చెప్తా ఉన్నాడు. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమన్నా భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దయచేసి షేర్లింగంపల్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. బీజేపీ నాయకురాలు సుశ్రీ మన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. बहुत धन्यवाद संजय भाई, आदरणीय संजय मोयक जी और यहाँ उपस्थित मीडिया के सभी बंधुगण। आज शराब घोटाले के किंग पिन माननीय दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को सुप्रीम कोर्ट ने बेल दी है। ये बेल इसलिए दी गई क्योंकि कोर्ट ने पाया कि ट्रायल में डिले हो सकती है। लेकिन अगर आप देखेंगे तो आज आम आदमी पार्टी के वर्कर्स और आम आदमी पार्टी के नेता भ्रष्टाचार का जश्न मना रहे हैं। आपके माध्यम से कुछ बातें हैं जिनको लेकर आम आदमी पार्टी जनता को और मीडिया को भ्रमित कर रही है, इसलिए आपके माध्यम से इन बातों का स्पष्टीकरण यहाँ पर बैठकर जरूर करना चाहूंगी। सबसे पहले अगर आप सुप्रीम कोर्ट का ऑर्डर देखेंगे तो आपने पाएंगे कि एक बार फिर ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया ने ये पाया है कि माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी की अरेस्ट लीगल है, यानी वैध है। आपको ध्यान अरविंद केजरीवाल जी ने जो अर्जी लगाई थी ऑनरेबल सुप्रीम कोर्ट के सामने, उसमें 2 मांगे थी। पहली ये कि उनकी अरेस्ट लीगल है या इलीगल है, इस पे एडजुडिकेट हो। दूसरी मांग उनकी थी बेल की। इसलिए यहाँ पर मैं स्पष्ट करना चाहूंगी कि ये तीसरी चौथी बार है जब इस देश की कचहरियों ने ये पाया है कि माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल की अरेस्ट लीगल है। ट्रायल कोर्ट, हाई कोर्ट और सुप्रीम कोर्ट ने पहले ईडी के केस में भी ये पाया था और पुनः आज सीबीआई के केस में भी उन्होंने पाया है। और मैं कोट करती हूँ पैराग्राफ 36 से, The appellant's arrest does not suffer with any procedural infirmity, यानी उनकी अरेस्ट लीगल है। इसका क्या अर्थ है? इसका अर्थ ये है कि जांच एजेंसियों के पास
पुख्ता सबूत थे, सफिशिएंट मटेरियल था, काफी सारे तथ्य थे जिसके कारण ये पाया गया कि अरविंद केजरीवाल जी को अरेस्ट करना जायज है। इसका सीधा अर्थ ये भी होता है कि न केवल अरविंद केजरीवाल जी शराब घोटाले के किंग पिन हैं, बल्कि सर से लेकर पांव तक शराब घोटाले में लिप्त हैं, क्योंकि कचहरियों ने बार बार ये पाया है। आपने देखा होगा आज की कंडीशंस, पैराग्राफ 47 उसका पॉइंट डी उठाकर देख लीजिएगा। अरविंद केजरीवाल जी को रोका गया है किसी भी फाइल पर साइन करने से और सीएम ऑफिस जाने से। क्यों? ईडी का जब आप ऑर्डर सुप्रीम कोर्ट का देखते हैं तो वहां आपको याद होगा कि ऑनरेबल सुप्रीम कोर्ट ऑफ इंडिया ने एक संकेत दिया था, माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी को कहा था कि नैतिकता के आधार पर उनको इस्तीफा दे देना चाहिए। जिस तरह वो मुख्यमंत्री की कुर्सी को जकड़ कर बैठे हैं, ये उद्दंडता और उनकी हट से दिल्ली का अहित हो रहा है। लेकिन माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने सुप्रीम कोर्ट के इस संकेत को समझा नहीं, क्योंकि सत्ता के मोह में वो इतने ज्यादा मदमस्त हैं। और इसीलिए एक बार फिर सुप्रीम कोर्ट ने आज चाहे बेल दी हो, लेकिन क्योंकि उन्होंने ये पाया है कि अरविंद केजरीवाल जी लिप्त हैं इस शराब घोटाले में, इसीलिए उनको ना तो सीएम के ऑफिस जाने के योग्य समझा गया है, ना किसी फाइल पे साइन करने के योग्य समझा गया है। यानी माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी एक बेपरवाह सरकार के एक लापरवाह मुख्यमंत्री हैं। धन्यवाद। టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం దేవరా. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పటికీ విడుదలైన దేవరా సాంగ్స్ ట్రైలర్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక 2 భాగాలుగా తెరకెక్కుతున్నటువంటి ఈ భారీ పాన్ ఇండియా మూవీ మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ మొదలు కాగా 1 మిలియన్కు పైగా టికెట్లు బుక్ అవడం విశేషం. తద్వారా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత వేగంగా టికెట్లు ప్రీసేల్ ద్వారా 1 మిలియన్ మార్క్ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. కాగా ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలీస్ లో వేదికగా ప్రారంభం కానున్నటువంటి అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. కాగా సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్షియన్ థియేటర్ లో అక్కడి ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు. మరోవైపు ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది. కాగా సినిమా రన్ టైం 2 గంటల 57 నిమిషాలు 58 సెకండ్ల పాటు ఉండనుంది. ఇక ఈ చిత్రంలోని విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ అని హీరో తారక్ ముంబైలో జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పి అంచనాలు రెట్టింపు చేశారు. దీంతో దేవరా కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని ఫోక్సో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే బీహార్కు చెందిన గఫార్ అలీ ఖాన్ బీడీఎల్లో కూలి పనులు చేస్తూ ఉండేవాడు. గత ఏడాది అక్టోబర్ 16న సంగారెడ్డి జిల్లా బానూరు బీడీఎల్కు చెందినటువంటి 6 ఏళ్ల బాలికకు కూల్ డ్రింక్ లో మద్యం కలిపి తాగించాడు. ఆపై పత్తి చేనులోకి తీసుకుని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని బాలిక ఎక్కడ బయట పెడుతుందోనని భయపడిన నిందితుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితుడు గఫార్ అలీ ఖాన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా జరిగిన కేసు విచారణలో నిందితుడికి దోషిగా నిర్ధారించినటువంటి న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయాధికారి జయంతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కేసులో శిక్ష పడటం గమనార్హం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద కారణంగా అతలాకుతలమైనటువంటి గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10:30 జగన్ పిఠాపురంకు చేరుకుంటారు. అక్కడి నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురంకు వెళ్తారు. అక్కడ వరద బాధితులతో ఆయన మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు. ఆ తర్వాత రమణకపేటకు వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం పిఠాపురం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. గత ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో కూడా ఇటీవల జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అలసత్వం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని ఆయన విమర్శించారు. స్వామిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్ నగర్ ఎంపీ జీకే అరుణ దర్శించుకున్నారు. ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని డీకే అరుణ అన్నారు. నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తానని మొక్కుకున్నట్లుగా తెలిపారు. అయితే ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉందని, ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై కూడా ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందచేయాలని స్వామివారిని వేడుకుంటున్నట్లుగా ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఇటు వచ్చాను మేడం. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు
మరి ముందుకెళ్తున్నారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్. ప్రత్యక్ష ప్రసారం ప్యారిస్ పారా ఒలింపిక్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరస్పర చర్య. బీజేపీ నాయకురాలు సుశ్రీ బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు.